Hello everyone, welcome to the video series on MHSRB Pharmacist Exam Preparation. 25th నవంబర్ రోజు MHSRB వాళ్ళు హాల్ టికెట్స్ అప్లోడ్ చేయడం జరిగింది. అలానే ఒక మాక్ టెస్ట్ పెట్టడం జరిగింది. అయితే నేను ఈ మాక్ టెస్ట్లో వచ్చిన అన్ని క్వశ్చన్స్ని వీడియో సిరీస్గా ఆన్సర్ ఎక్స్ప్లెనేషన్తో అప్లోడ్ చేస్తాను. ఇది ఫస్ట్ వీడియో 1 to 10 క్వశ్చన్స్ ఉంటాయి. అలా ప్రతి వీడియోలో ఒక 10 క్వశ్చన్స్ డిస్కస్ చేసి అప్లోడ్ చేస్తాను. ఓకే, లెట్ us look at the questions one. First one is high hydrolytic resistance glass suitable for acidic and neutral aqueous parenteral preparations. Options given are type 1, type 2, type 3, type 4 glasses. See, USP ప్రకారం ఈ type 1 నుంచి type 4 types of glasses గా డివైడ్ చేశారు. Now, type 1 is borosilicate glass. ఈ borosilicate glass కి very high hydrolytic resistance and it can be used for acidic and neutral aqueous parenteral preparations. So, type 1 glass is answer for this question. టైప్ 2 ట్రీటెడ్ సోడా లైమ్ గ్లాస్ అంటే సల్ఫర్తో ట్రీట్ చేస్తారు. హైడ్రోలైటిక్ రెసిస్టెన్స్ వస్తుంది కానీ టైప్ 1 ఉన్నంత హై రెసిస్టెన్స్ ఉండదు. దిస్ కెన్ ఆల్సో బి యూజ్డ్ ఫర్ ఎసిడిక్ అండ్ న్యూట్రల్ ఆక్వియస్ పెరెంటల్ ప్రిపరేషన్స్. నౌ టైప్ 3 ఈజ్ జస్ట్ సోడా లైమ్ గ్లాస్. అంటే ఈ సోడా లైమ్ గ్లాస్ దేనికి అంటే నాన్ ఆక్వియస్ సొల్యూషన్స్ పౌడర్స్కి యూజ్ చేయడానికి మాత్రమే పనికి వస్తుంది. నౌ టైప్ 4 ఈజ్ నాన్ పెరెంటల్ జనరలైజ్డ్ సోడా లైమ్ గ్లాస్. ఇది నాన్ పెరెంటల్కి యూజ్ చేస్తారు. సో ఈ క్వశ్చన్కి రైట్ ఆన్సర్ ఏంటంటే టైప్ 1 గ్లాస్. Now, let us look at the second question. The quantity of sodium chloride required to prepare 0.9% of 600 ml solution is. Now see, 0.9% sodium chloride isotonic with body fluids. 0.9% అంటే 100 ml కి 0.9 grams ఉంటే అది 0.9% అవుతుంది. క్వశ్చన్లో ఏమడిగారు, 600 ml సొల్యూషన్ కావాలి, 0.9% సోడియం క్లోరైడ్ సొల్యూషన్ చేయాలంటే ఎన్ని గ్రామ్స్ సోడియం క్లోరైడ్ కావాలి అని. వెరీ సింపుల్ క్వశ్చన్. 100 ml సొల్యూషన్కి 0.9 grams యాడ్ చేస్తే 0.9% అవుతుంది. 200 అయితే 0.9 + 0.9 ఎంత 1.8 అలా పెంచుకుంటూ వెళ్ళాలి. 600 అంటే 5.4 grams యాడ్ చేయాలి. ఆప్షన్స్ ఏమి ఇచ్చారు, 0.9 grams, 9 grams, 45 grams, 5.4 grams. 5.4 grams is the answer. సో సింపుల్ క్యాలిక్యులేషనే. 100 gramsకి 0.9 grams కావాలి. 100 mlకి 0.9 grams కావాలి. 600 mlకి 9 into 600 5.4 grams అవుతుంది. సో ఆప్షన్ 4th one 5.4 grams is the right answer. Next question. Disintegration time for film coated tablets is. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 15 minutes, 60 minutes, 30 minutes, 120 minutes. Now see, యూజువల్గా అన్ని ట్యాబ్లెట్స్కి ఆ పర్టికులర్ ట్యాబ్లెట్ కంపోజిషన్ బట్టి ఫార్మకోపియా మోనోగ్రాఫ్లో డిసింటిగ్రేషన్ టైం ఇస్తారు. కానీ కొన్ని జనరల్ టైమింగ్స్ ఇచ్చారు. ఇప్పుడు కోటింగ్ ఏమీ లేకుండా ఉంటే డిసింటిగ్రేషన్ టైమ్ ఇస్ 15 minutes. రైట్. అదే ఫిల్మ్ కోటెడ్ అయితే 30 minutes, షుగర్ కోటెడ్ అయితే 30 minutes to 60 minutes, అదే ఎంటరిక్ కోటెడ్ అయితే 1 to 2 hours అంటే 120 minutes వరకు అని. ఇక్కడ మన క్వశ్చన్ ఏమి ఇచ్చారు, ఫిల్మ్ కోటెడ్ ట్యాబ్లెట్స్కి డిసింటిగ్రేషన్ టైం ఎంత అని అడిగారు. 30 minutes ఇస్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ సి 30 minutes. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద సెపరేషన్ ఆఫ్ సాలిడ్ ఇన్ ఏ గ్యాస్. అండర్స్టాండ్ దిస్ వన్. ఇది సెపరేషన్ క్వశ్చన్. మనకి యూనిట్ ఆపరేషన్లో సైజ్ సెపరేషన్లో వచ్చే క్వశ్చన్. సాలిడ్ ఇన్ గ్యాస్ ఫామ్లో సెపరేట్ చేసేది ఏది అని అడిగారు. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఎయిర్ సెపరేటర్, ఎల్యూట్రైజేషన్ మెథడ్, సైక్లోన్ సెపరేటర్, సీవింగ్. రైట్ ఆన్సర్ ఏంటంటే సైక్లోన్ సెపరేటర్. బట్ లెట్ us అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఎయిర్ సెపరేటర్ అంటే లిక్విడ్లో ఉన్న ఎయిర్ని సెపరేట్ చేసే మెథడ్ ఇది. ఏమవుతుందంటే లిక్విడ్లో ఉన్న బబుల్స్ అన్నీ ఒకదాంతో ఒకటి కంబైన్ అయ్యి బిగ్ బబుల్లో ఫామ్ అయ్యి ఎయిర్ అంతా సెపరేట్ అవుతుంది. సో లిక్విడ్ టు ఎయిర్ ఇది. మన క్వశ్చన్ ఏమి అడిగారు, సాలిడ్ ఇన్ గ్యాస్ అని అడిగారు. ఇల్యూట్రేషన్ అంటే సెడిమెంటేషన్, జనరల్ సెడిమెంటేషన్ మెథడే. అంటే ఒక లిక్విడ్ స్లర్రీలో పార్టికల్స్ సైజు, షేప్, డెన్సిటీ బట్టి అలా స్టాండ్ చేసి ఉంచితే హయ్యర్ డెన్సిటీ ఉన్నవి అలా కిందకు వస్తాయి, లైటర్ డెన్సిటీ పైన ఉంటాయి, సెపరేషన్ అవుతాయి. ఇది వెట్ సీవింగ్ అని కూడా అంటారు, ఇల్యూట్రేషన్. సైక్లోన్ సెపరేటర్లో ఏమవుతుందంటే మన సాలిడ్స్ని తీసుకెళ్ళి ఒక ఇన్నర్ట్ హాట్ గ్యాస్ని కింద నుంచి బ్లో చేస్తారు. ఆ మెషిన్ కన్స్ట్రక్షన్ ఎలా ఉంటుందంటే ఇవంతా కూడా ఒక సైక్లోన్ ఫామ్లో మూవ్ అవుతూ ఉంటాయి. సైక్లోన్ అంటే మన సుడిగాలు వచ్చినట్టు. సుడిగాలు వచ్చినప్పుడు అలా తిరిగినప్పుడు ఏమవుతుందంటే అది సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ జనరేట్ అయ్యి డెన్సిటీ ఎక్కువగా ఉన్నవి కిందకు వచ్చి లైట్గా ఉండేవి పైన ఉండిపోతాయి. అంటే డెన్సిటీ వైజ్గా సెపరేట్ అవుతుంది. సైక్లోన్ క్రియేట్ అయ్యి సెపరేట్ అవుతుంది కాబట్టి సైక్లోన్ సెపరేటర్ అన్నారు. ఎలాగా సాలిడ్స్ గ్యాస్ వల్ల సెపరేట్ అయ్యి, అది క్వశ్చన్ అనమాట. అది ఆన్సర్ సైక్లోన్ సెపరేటర్. సీవింగ్ అంటే జనరల్ థింగ్, మనకి జల్లెడ్ లాంటివి సీవ్స్ పెట్టి సీవ్ చేసి చేసేది. అది సాలిడ్స్ టు సాలిడ్సే, సైజ్ బట్టి సెపరేట్ అవుతాయి. సో రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ ఇస్ సైక్లోన్ సెపరేటర్. నెక్స్ట్ క్వశ్చన్. నౌ బ్లడ్ ప్లాస్మా ఇస్ డ్రైడ్ బై. ఇది ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే ఫ్లూయిడైజ్డ్ బెడ్ డ్రైయర్, ఫ్రీజ్ డ్రైయర్, స్ప్రే డ్రైయర్, డ్రమ్ డ్రైయర్.
నౌ సి బ్లడ్ ప్లాస్మా నార్మల్గా అయితే ఫ్రీజ్ డ్రైయర్ యూస్ చేస్తారు, స్ప్రే డ్రైయర్ యూస్ చేస్తారు. చాలా ఎక్కువగా ఫ్రీజ్ డ్రైయర్ యూస్ చేస్తారు, కానీ స్ప్రే డ్రైయర్ కూడా యూస్ చేస్తారు. మరి ఈ క్వశ్చన్కి, ఇలాంటి క్వశ్చన్స్కి యూజువల్గా ఇనీషియల్కి పెట్టి అబ్జెక్షన్స్ రేజ్ అయిన తర్వాత 2 ఆప్షన్స్ పెట్టిన వాళ్ళకి రైట్ ఇస్తారు. కానీ ఎక్కువగా యూస్ చేసేది ఫ్రీజ్ డ్రైయర్. లెట్ us అండర్స్టాండ్ ఎవ్రీథింగ్. ఫ్లూయిడైజ్డ్ బెడ్ డ్రైయర్ అంటే సాలిడ్సే కింద నుంచి ఒక ఎయిర్ని ఫోర్స్గా పంప్ చేయడం వల్ల ఆ సాలిడ్స్ అన్ని ఎయిర్లో సస్పెండ్ అవుతూ ఉంటాయి. అంటే గ్రావిటేషన్ ఫోర్స్కి ఈ ఎయిర్ పుష్కి మధ్యలో సస్పెండ్ అవుతూ ఉంటాయి. ఆ సస్పెండ్ అయ్యే స్టేట్ని ఫ్లూయిడైజ్డ్ స్టేట్ అంటారు. ఏమవుతుందంటే కింద నుండి వచ్చే ఎయిర్, హాట్ ఎయిర్ బ్లో అవడంతో ఈ సాలిడ్స్ అన్నీ వచ్చి సెపరేట్ అయ్యి వాటి చుట్టూ హాట్ ఎయిర్ రావడం వల్ల డ్రై అవుతుంది. సో ఫ్లూయిడైజ్డ్ స్టేట్లో డ్రై అవుతాయి కాబట్టి ఫ్లూయిడైజ్డ్ బెడ్ డ్రైయర్ అని పేరు వచ్చింది. ఫ్రీజ్ డ్రైయర్ ఈజ్ వెరీ పాపులర్, లయోఫిలైజేషన్ అని కూడా అంటారు. దీంట్లో ప్రైమరీ డ్రైయింగ్, సెకండరీ డ్రైయింగ్ అని ఉంటుంది. ఫస్ట్ ఏం చేస్తారంటే కాంపౌండ్ తీసుకెళ్ళి -40 degrees దగ్గర, -40 degrees టెంపరేచర్ దగ్గర తీసుకెళ్తారు. సో ఏదైతే వాటర్ ఉందో అంతా ఫ్రీజ్ అయిపోద్ది. దాన్ని నెక్స్ట్ లో ప్రెషర్ ఒక పర్టికులర్ టెంపరేచర్ దగ్గర పెట్టడంతో ట్రిపుల్ పాయింట్ అచీవ్ అయ్యి ఆ సాలిడ్ అయిన ఐస్ డైరెక్ట్గా వేపర్ ఫామ్లోకి వెళ్ళిపోద్ది. అంటే లిక్విడ్ ఫామ్ లేకుండా గ్యాస్ ఫామ్లోకి వెళ్ళిపోతుంది. దీన్నే సబ్లిమేషన్ అంటారు. ప్రైమరీ డ్రైయింగ్, సబ్లిమేషన్. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ టెంపరేచర్ పెంచినప్పుడు బౌండ్ వాటర్ ఏమైనా ఉంటే అది కూడా బయటికి వెళ్ళిపోతుంది. సో ఆల్మోస్ట్ 98% వాటర్ని రిమూవ్ చేయగల మెథడ్ ఫ్రీజ్ డ్రైయర్. స్ప్రే డ్రైయర్ ఎలా అంటే మనం ఏదైనా స్ప్రే చేసినప్పుడు ఎలాగా మాలిక్యూల్స్ అన్ని అటమైజ్డ్ స్టేట్లో చిన్నగా వస్తాయి, అలాగా ఆ శాంపిల్ని తీసుకొని అటమైజ్ చేస్తారు. అంటే స్ప్రే చేయగానే అవన్నీ చిన్న డయామీటర్ ఉన్న వాటిగా సెపరేట్ అవుతాయి. వాటి నుంచి కొంచెం హాట్ ఎయిర్ బ్లో చేయడంతో వాటి సర్ఫేస్ ఏరియా చిన్న ఉండడంతో సర్ఫేస్ ఏరియా అంతా ఎక్కువయ్యి ఆ హాట్ ఎయిర్ వల్ల డ్రైయింగ్ అవుతుంది అన్నమాట. అది స్ప్రే డ్రైయింగ్, స్ప్రే చేసి డ్రై చేయడం. డ్రమ్ డ్రైయర్ జనరల్ డ్రమ్ ఉంటుంది, రొటేట్ చేస్తూ సర్ఫేస్ ఏరియా పెరగడం వల్ల డ్రై అవుతుంది. బట్ అగైన్ బ్లడ్ ప్లాస్మా ఇస్ డ్రైడ్ అంటే ఫ్రీజ్ డ్రైయర్, స్ప్రే డ్రైయర్ 2 వస్తాయి. మోస్ట్లీ ఇట్ ఈస్ ఫ్రీజ్ డ్రైయర్. కానీ మీరు 2 ఆప్షన్స్ రాస్తే ఇలాంటి క్వశ్చన్స్కి 2 కన్సిడర్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, లెసర్ స్పేస్టీస్. లెసర్ స్పేస్ట్ ఎమోలియంట్ ప్రొటెక్టెంట్గా యూస్ చేస్తారు. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వస్తుంది అనమాట. అంటే ఎమోలియంట్ అంటే ఎక్కడైనా కూలెంట్ ఎఫెక్ట్ రావడం, ఆ లేయర్ని ప్రొటెక్ట్ చేసే వాటిని ప్రొటెక్టెంట్ అంటారు అనమాట. లెసర్ స్పేట్ కంపోజిషన్ ఏంటి అంటే జింక్ ఆక్సైడ్, సాలిసిలిక్ యాసిడ్ ఉన్న పేస్ట్ అది. జింక్ ఆక్సైడ్ అంటే 1:12 times, అంటే 12 parts జింక్ ఆక్సైడ్ ఉంటే ఒక 1 part సాలిసిలిక్ యాసిడ్ ఉంటుంది. 2 grams 24 grams అలా ఉంటుంది అనమాట. సో లెసర్ పేస్ట్ ఈజ్ ఎ కాంపౌండ్ ఆఫ్ జింక్ అండ్ సాలిసిలిక్ యాసిడ్ పేస్ట్ని ఇచ్చారు. సో ఫస్ట్ వన్ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్యాలిక్యులేట్ ద డోస్ ఆఫ్ డ్రగ్ ఫర్ 6 years చైల్డ్ వన్ ద అడల్ట్ డోస్ ఇస్ 60 mg. ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే 15 mg, 20 mg, 25 mg, 30 mg. నౌ సి ఏజ్ బట్టి డోస్, చిన్నపిల్లల డోస్ క్యాలిక్యులేట్ చేయడం యంగ్స్ ఫార్ములా. ఏముంటుందంటే ఏజ్ ఆఫ్ ద చైల్డ్ డివైడెడ్ బై 12 + ఏజ్ ఆఫ్ చైల్డ్ ఇంటూ అడల్ట్ డోస్. ఏజ్ ఆఫ్ ద చైల్డ్ ఎంత 6, 12 + 6 ఎంత 18 ఇంటూ 60. 6/18 అంటే 1/3, 60/3 అంటే 20 mg. సో ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. అన్ని సింపుల్ క్యాలిక్యులేషన్సే ఇచ్చారు, రైట్. నౌ ద నెక్స్ట్ వన్, ద అప్రాక్సిమేట్ కెపాసిటీ ఆఫ్ క్యాప్సూల్ నెంబర్ 5 is. నౌ మనకి డిఫరెంట్ సైజెస్ ఆఫ్ క్యాప్సూల్స్ ఉన్నాయి. ఆ సైజ్ నెంబర్కి ఎంత క్వాంటిటీ అకామిడేట్ చేయగలదో అనే లిస్ట్ కూడా ఇచ్చారు. ఒక సైజు 000 హైయెస్ట్ కెపాసిటీ సైజ్ 950 mg అందులో వచ్చేది. 00 650 mg, 0 సైజు 450 mg. సో హైయెస్ట్ 000 950 mg, 00 650 mg, 0 450 mg. నెక్స్ట్ సైజ్ నెంబర్ 1 300 mg, సైజ్ నెంబర్ 2 250 mg, సైజ్ నెంబర్ 3 200 mg, సైజ్ నెంబర్ 4 150 mg, సైజ్ నెంబర్ 5 100 mg. క్వశ్చన్ ఏం అడిగారు? ద అప్రాక్సిమేట్ కెపాసిటీ ఆఫ్ క్యాప్సూల్ నెంబర్ 5 అంటే 100 mg. ఆప్షన్ నెంబర్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇవాల్యుయేషన్ టెస్ట్ ఫర్ పెరెంట్రల్స్? ఆప్షన్స్ ఏమి ఇచ్చారంటే లీకేజ్ టెస్ట్, క్లారిటీ టెస్ట్, టెస్ట్ ఫర్ పైరోజన్స్, సెడిమెంటేషన్ టెస్ట్. వెరీ సింపుల్ వన్. పెరెంట్రల్స్ చూసేటప్పుడు శాంపిల్ నుంచి లీక్ అవుతుందో లేదో చూసేది లీకేజ్ టెస్ట్. క్లారిటీ టెస్ట్ అంటే విజువల్ అబ్జర్వేషన్లోనే ఏమైనా పార్టికల్స్ కనిపిస్తున్నాయా, క్లియర్గా ఉందా లేదా చూడటం. ఇది కూడా పెరెంట్రల్స్కి చేస్తారు. టెస్ట్ ఫర్ పైరోజన్స్, దిస్ ఇస్ వెరీ ఎసెన్షియల్. పెరెంట్రల్స్ దేనికైనా పైరోజన్ టెస్టింగ్ చేయాలి. అంటే మైక్రోబియల్ ప్రోడక్ట్స్, కొన్ని కెమికల్ కాంపోనెంట్స్, పైరా అంటే హీట్, జెన్ అంటే జనరేటింగ్, అంటే బాడీలోకి వస్తే ఫీవర్ని ప్రొడ్యూస్ చేస్తే అందుకు పైరోజన్స్ అంటారు. పెరెంట్రల్స్ అన్నిటికీ టెస్ట్ చేయాలి. చేయలేనిది ఏది అంటే సెడిమెంటేషన్ టెస్ట్. సెడిమెంటేషన్ టెస్ట్ ఇస్ డన్ ఫర్ సస్పెన్షన్స్. ఒక సస్పెన్షన్ అలా ఉంచేసి ఎంత టైంలో సెడిమెంట్ అవుతుందో చూస్తారు. అది ఇవాల్యుయేషన్ టెస్ట్ అనమాట. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఇవాల్యుయేషన్ టెస్ట్ ఫర్ పెరెంట్రల్స్ అంటే సెడిమెంటేషన్ టెస్ట్. దట్ ఈస్ అన్ ఇవాల్యుయేషన్ టెస్ట్ ఫర్ సస్పెన్షన్స్.
నెక్స్ట్ వన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఎ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఆఫ్ టాబ్లెట్స్? టాబ్లెట్స్ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్స్ కానిది ఏది? ఆప్షన్స్: క్యాపింగ్, పికింగ్ అండ్ స్టికింగ్, మాట్లింగ్, కోయాక్సివేషన్. నౌ సి, క్యాపింగ్ అంటే టాబ్లెట్ టాప్ లేయర్ ఊడిపోవడమే, ఆ పైన క్యాప్లా వచ్చేయడమే క్యాపింగ్, టాబ్లెట్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాబ్లం. పికింగ్ అండ్ స్టికింగ్ అంటే డైలో కానీ పంచ్లో కానీ టాబ్లెట్ కొంత మెటీరియల్ స్టిక్ అయిపోవడం, లేదా ఆ పంచ్తో పిక్ అయిపోయి కొంత మెటీరియల్ రావడాన్ని పికింగ్ అండ్ స్టికింగ్ అంటారు. మోట్లింగ్ అంటే అన్ఈవెన్ కలర్ డిస్ట్రిబ్యూషన్ వల్ల టాబ్లెట్ సర్ఫేస్ మీద చుక్కలు చుక్కల్లా కనిపించడం, అది మోట్లింగ్. కోయాక్సివేషన్ అంటే కొలాయిడల్ సొల్యూషన్ ఏదైనా రెండు ఇమ్మిజిబుల్ లేయర్స్గా సెపరేట్ అవ్వడాన్ని కోయాక్సివేషన్ అంటారు. అది టాబ్లెట్కి సంబంధించింది కాదు. సో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్ ఆఫ్ టాబ్లెట్స్ అంటే కోయాక్సివేషన్, ఆప్షన్ 4. సో ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ యూస్ఫుల్. సో అగైన్ అండర్స్టాండ్, ఇది ఒక మాక్ టెస్ట్ మాత్రమే. ఫైనల్ ఎగ్జామ్ కూడా ఇలానే ఉంటుందా, ఇంతే వెయిటేజ్ ఇస్తారా అని అనుకోకండి. వాళ్ళు చాలా కేటగారికల్ చెప్పారు. దిస్ ఈజ్ ఎ ప్రాక్టీస్ మాక్ టెస్ట్. ఆప్షన్స్ ఎలా ఉంటాయి, క్వశ్చన్స్ ఎలా ఉంటాయి, మీరు టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలో అలవాటు అవ్వడానికి పెట్టింది తప్ప ఇదే మోడల్లో ఉంటుందని అనుకోకండి. ఓకే, ఆల్ ది బెస్ట్.